పికిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అయితే ఈరోజు మనం మోనీస్ కిచెన్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుంది స్పైసీగా. అయితే దానికోసం కొత్తిమీరని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్‌లో వేసుకొని ఒక 3, 4 టైమ్స్ క్లీన్ చేసి తడి ఏమీ లేకుండా ఇలా ఎండబెట్టుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండడం చేస్తున్నాం కాబట్టి తడి ఉంటే పాడైపోతుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 10, 20 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంపి మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల ప్లేస్‌లో ఎండుమిరపకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఇంకొక 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని అవి కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎంతమందికి కొత్తిమీర పికిల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చేశారా? పికిల్ ఎక్కువ రోజులు ఉండడానికి చేస్తున్నాం కాబట్టి ఇందులో టమాటా కాకుండా చింతపండు వేస్తున్నాం. ఈ చింతపండులో గింజలేమి లేకుండా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండుతో చేస్తే ఏ పికిల్ అయినా చాలా బాగుంటుంది కదా. ఇవి ఒక 2 నిమ్మకాయ సైజంత చింతపండు. చాలామంది చింతపండులో వెన్నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకుంటారు. అలా కాకుండా ఇలా మనం ఫ్రైలోనే డైరెక్ట్గా వేసి కూడా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ కదా. ఆయిల్లోనే మంచిగా మగ్గిపోతుంది ఈ చింతపండు కూడా. పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఈ చింతపండును కూడా వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసి మంచిగా మగ్గించుకోవాలి. మీరు మోనీస్ కిచెన్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర స్మెల్ పోయేంతసేపు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చాలామందికి కొత్తిమీర స్మెల్ అంటే ఇష్టం ఉండదు కదా, కానీ కొత్తిమీర స్మెల్ ఇష్టపడే వాళ్ళకి ఈ పికిల్ చాలా నచ్చుతుంది. ఇలాగ కలుపుతూ ఇదంతా మంచిగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర మొత్తం ఇలా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి చింతపండు పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్లో కాకుండా కొంచెం లైట్గానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో కొత్తిమీరని కూడా వేసుకొని ఇందులో సరిపడా సాల్ట్ వేసి ఇది కూడా లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుందాం. ఇలాగైనా డైరెక్ట్గా తినేయచ్చు, తాలింపు వేసి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఒక 4, 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, తాలింపు పప్పులన్నీ వేసుకొని ఇందులో ఒక 2, 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంగువ కొంచెం వేసుకోవాలి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ పికిల్లో సాల్ట్ తక్కువైంది అనుకుంటే ఈ తాలింపులో కొంచెం సాల్ట్ వేసుకొని పికిల్లో కలుపుకుంటే మంచిగా పడుతుంది అనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం పికిల్లో ఈ తాలింపుని కలుపుకుందాం. ఇంతే అండి, కొత్తిమీర పికిల్ అయిపోయింది. వేడి వేడి రైస్లోకి, దోశ, చపాతి ఏ కాంబినేషన్లోని పికిల్ చాలా బాగుంటుంది. మీకు ఈ పికిల్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీరు మోనీస్ కిచెన్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.